ముందుగా మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన మీ అందరూ శుభం తెలియజేస్తున్నాండి. అందరూ బాగున్నారు కదా. ఈరోజు లైవ్లో రావడానికి ఒక మీటింగ్కి వెళ్తున్నాను, అందువల్ల లైవ్లో కుదరట్లేదు, క్షమించండి. రేపు మార్నింగ్ శనివారం మార్నింగ్ 6:30కి మనం దేవుని యొక్క లైవ్లో మనందరం కూడా మిమ్మల్ని అందరం కూడా లైవ్లో మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడు ఈరోజు ఒక వాగ్దానముగా దేవుడు మీ ముందుకు రావటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. సో ఆలస్యం చేయకుండా వాగ్దానం ధ్యానం చేద్దామా. అందరు కూడా ఒక నిబంధన ఏంటంటే, మీ అందరి దగ్గర ఒక బైబిల్ పెన్ను పుస్తకం కలిగి ఉండండి. నేను చెప్పే వాగ్దానాన్ని మీరు ప్రతిరోజు కూడా మీరు రికార్డ్ చేసుకోండి, నోట్ చేసుకోండి. దేవుని వాగ్దానం అన్నీ కూడా మీ జీవితాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నెరవేర్చడానికి ఆయన సామర్థ్యం కలిగిన వారు కాబట్టి వాగ్దానం మీరు క్లెయిమ్ చేయండి ప్రతిరోజు కూడా. సో ఆలస్యం చేయకుండా ఈరోజు దేవుని వాగ్దానానికి వెళ్ళిపోతాం కదా. ఈరోజు యెషయా గ్రంథం నుంచి ఒక మాట ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం ధ్యానం చేద్దాం. 60వ అధ్యాయము 20వ వచనం. ఇది 621 పేజీలో ఉంది. నేను చదువుతాను, మీరు గమనించండి. నీ సూర్యుడు ఇక అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తములగును. దేవుడు ఈ మాట దీవించిన కాక. ఎంత దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన గొప్ప వాగ్దానం అండి. ఎందుకంటే ఎలా మనం ఆత్మీయ మీని మీకు చెప్తాను క్లుప్తంగా, 3 నిమిషాలు ముగించేస్తాను. అందరూ ఎవరు కూడా మీరు డిస్కౌంట్ కాకండి, శ్రద్ధగా వినండి. దేవుడిని ఇప్పుడు వాగ్దానం ఎప్పుడు కూడా ఆత్మీయ మీను వినాలి. బైబిల్ వాగ్దానం అందరూ కూడా మీరు ఆత్మీయ మీరు అర్థం చేసుకోవాలి, శ్రద్ధగా వింటారు కదా. ఇప్పుడు ఎప్పుడైతే మన జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు అప్పగించమంటే ఎలాగంటే నీ హృదయం ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయం చోటు ఇవ్వాలి. నీ హృదయంలో చోటు ఇచ్చినప్పుడు, ఆయన వాక్యానికి విధేయత చూపినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుడు ఎలా ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఎందుకంటే ఆయన దేవుని చిత్తాన్ని నువ్వు గమనిస్తావు. ఇప్పుడు వరకు నీ జీవితాల్లో నువ్వు యేసుక్రీస్తు నీ హృదయం చోటు ఇవ్వలేదేమో. అందుకని నీ జీవితంలో చీకట్లు ఉన్నావు. దేవుని పెట్టారా, నీ చీకట్లో తీసివేయాలంటే దానికి మార్గం ఏంటంటే, నువ్వు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నీ హృదయం చోటు ఇవ్వు. హృదయం చోటు ఇచ్చావంటే హృదయంలో, అప్పుడు నీ హృదయాలు దేవుడు ఏం చేస్తానంటే గొప్ప వెలుగుతో నింపుతా అంటాడు. గొప్ప వెలుగుతో నింపుతావంటే నీ జీవితంలో చీకటి మొత్తం తీసేసి, వెలుగు ఉన్నప్పుడు చీకటి ఉంటుంది, జీవితాల్లో చీకటి ఉండదు. చీకటి వెలుగు రెండు విరుద్ధం కాబట్టి, చీకటి ఉన్నప్పుడు వెలుగు ఉండదు, వెలుగుంటే చీకటి ఉండదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ హృదయాలు నువ్వు చోటు ఇచ్చావంటే, ఆయన హృదయాలు నువ్వు స్థానం ఇచ్చావంటే, నీ జీవితం ఎప్పుడు కూడా చీకటికి ఉన్న జీవితాన్ని ప్రభువు నిత్యమైన వెలుగుగా మారుస్తారు. కాబట్టి అప్పుడు నీ దుఃఖం అంతా తీసేసి దేవుడు ఏం చేస్తాడు, నీకు ఆనందము సంతోషంతో నింపుతాడు. మన బైబిల్లో కూడా మనం చూసాం కదా. బైబిల్లో జక్కయ్య పాపాత్ముడే, చీకట్లో జీవించిన వాడే. డబ్బులు ఉన్నాయి అనుకోవచ్చు, జక్కయ్య మహా ధనవంతుడే, కానీ పాపం ఉంది. పాపం తెలుసు కదా. పాపం ఉన్నంతకాలం కూడా వారి జీవితంలో ఎప్పుడు కూడా ఆనందం సంతోషం ఇవ్వలేదు. నువ్వు అనుకుంటున్నామో డబ్బు, హోదా, ఆస్తి, అంతస్తు, ఆస్తి, బంగారము, వెండి బంగారములు నీకు ఆనందాన్ని ఇవ్వలేవు. దేవుని సన్నిధిలో నువ్వు ఆనందపడతావు. దేవుని పెట్టారా, దేవుని యొక్క ఆత్మలో నువ్వు పొందుకున్నావు, నువ్వు ఆత్మలో ఆనందం పొందుకుంటావు మార్గం. కాబట్టి జక్కయ్య కూడా ధనతో అయినప్పుడు కూడా తన పాపి జీవితాన్ని యేసుని వెంబడించి జక్కయ్య తన హృదయంలో హక్కును చూసుకున్నా అంటే, హక్కును అంటే ఏంటి, ఆలస్యం చేయకుండా ఇంకా ఏమాత్రం ఆలస్యం చేస్తే అవకాశం పార్థివం, యేసు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువుని జక్కయ్య మేడు చెట్టు దిగి హక్కును చేర్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువుని. అప్పుడు జక్కయ్య జీవితం మారిపోయిందా లేదా? పాపాత్మ ఉన్న జక్కయ్యని దేవుడు నీతిమంతుడిగా మార్చాడు. జక్కయ్యలో చీకటి తీశాడు. జక్కయ్యను చీకటి తీసి నిత్యమైన వెలుగుకి జక్కయ్య ఇచ్చాడు. అది రూపాంతరం అనుభవం ఉండేది దేవుని పెట్టారా. అలాగే మీరు కూడా ఇప్పుడు దాకా మీ జీవితం చీకటి ఉందా, ఉన్నా పర్లేదు, చీకటి పావులు తీసివేసుకోవాలంటే నీ హృదయాలు నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మీ హృదయాలు మనకు చోటు ఇవ్వండి. యేసుక్రీస్తు వారికి ఆయన మాటకు లోపండి. యేసుక్రీస్తు మీరు స్వరాన్ని వినండి, దేవుని చిత్తాన్ని మీరు గమనించండి. అప్పుడు మీ జీవితాల్లో చీకటి ఉన్న మీ జీవితాన్ని, దుఃఖాలు మీ జీవితాన్ని దేవుడు నిత్యమైన వెలుగుగా మారుస్తాడు. దేవుడు ఈ వాగ్దానం మీ జీవితం నెరవేర్చమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నేను మనం చేస్తాను. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. విల్ మీట్ టుమారో మార్నింగ్ 6 o'clock 6:30కి వాగ్దానం కలుద్దామండి. అంతవరకు బీ బ్లెస్డ్ అండ్ బీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యు ఆల్.